నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన ప్రజా దర్బార్లో జనాలు అయితే వస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా జనం ఎక్కడ అని చెప్పేసి ఒక శోకం అనుకోవాలో మరి ఏంటో, అసలు ఆయన జనం కనిపించట్లేదు. పులివెందుల్లో అక్కడున్న జనం మొహం చాటేశారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి కూడా ఎవరు రావట్లేదని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడికి వచ్చిన ఈ జనం ఎవరు, ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. అయితే ఎప్పుడు చూసినా కూడా ఫస్ట్ టైం ఎవరినైతే చూసామో ఇప్పటి వరకు కూడా వాళ్ళనే చూస్తున్నారు. జగన్ గారికి ఎక్కడ కూడా డౌట్ వచ్చి అసలు పులివెందుల్లో జనం ఏమయ్యారు, నా జనం ఏమయ్యారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేసి అసలు ఏం జరుగుతుంది పులివెందుల్లో అని చెప్పేసి అవినాష్ రెడ్డి మీద సీరియస్ అయ్యారన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటారు? మరి ఏం జరగలేదు, ప్రజలుగానే ఉన్నారు. ఈయనకి ఇప్పటికి వాస్తవాలు అర్థమవుతున్నాయి. గతంలో కూడా అదే ప్రజలు వచ్చారు, ఇప్పుడు అదే ప్రజలు వచ్చారు. కాకపోతే ఇంతకాలం వాళ్లే పులివెందుల ప్రజలు, వీళ్ళే నా ప్రజలు అని అనుకున్నాడు ఆయన, పొరపాటు పడ్డాడు. ఎప్పుడూ కూడా పులివెందుల ప్రజలు రాలేదు, వచ్చే అవకాశం వీళ్ళు ఇవ్వలేదు కదా. ఇప్పుడు సడన్గా నీకు ప్రజలు కావాలి, జనం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తారు? నిన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగి, నిన్నటి వరకు నువ్వు ఒకళ్ళిద్దరితోటే నీ జీవితం అంతా గడిపి 5 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన, మరి ఈరోజు సడన్గా నాకు నా పులివెందుల ప్రజలు ఎక్కడ అంటే వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. నువ్వు వచ్చావని పరిగెట్టుకు రావడానికి నువ్వేం చేసావని, నువ్వేం పట్టించుకున్నావని వాళ్ళని, పులివెందులకి ఏం చేసావు నువ్వు ఓడిపోయాక వెంటనే పులివెందులకి ఎప్పుడు వెళ్ళావు? నువ్వు నీ అవసరానికి వెళ్ళావు. నువ్వు ఎలహంకి వెళ్ళటానికి వెళ్ళి పులివెందుల్లోనే ఉంటానని చెప్పి 2 రోజులు ఉండి ఏదో తూతు మంత్రంగా ఒక ప్రజా దర్బార్ నిర్వహించి ఆ వచ్చిన వాళ్ళు ఎవరు? కొంచెం మంది కదా. వాళ్ళని కూడా అక్కడ గందరగోళం జరిగింది కదా ఆ రోజు. జరిగాక మళ్ళీ నెక్స్ట్ డే కొంతమందిని లోపలికి రానిచ్చారు, మనకు గుర్తుంది అవన్నీ. సో ఇవాళ కూడా వాళ్లే వచ్చారట. వాళ్ళు ఎవరు ఇంతకీను? సో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అనుచరులు, ఆయన వీర విధేయులు ఉంటారు కదా, వాళ్లే వచ్చారు. అంటే గత 3 సార్లు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 3 సార్లు పులివెందులు వెళ్ళారు, 3 సార్లు కూడా వాళ్లే వచ్చారు. ఆ తర్వాత ఈయన రాత్రి ఇంటికి వచ్చేసరికి మనోహర్ రెడ్డి ఉన్నారు కదా వాళ్ళ చిన్నాన్న, అతనితో పాటు ఏదో 3-4 కౌన్సిలర్లు, కొంచెం మంది ఎవరో ఆయనకు సంబంధించిన వ్యక్తులు వస్తే ఈయనకి కోపం తారాస్థాయికి వచ్చిందనమాట. ఏంటి ఎప్పుడు చూసినా వీళ్ళేనా, పులివెందుల ప్రజలు ఎందుకు రావట్లేదు అని ఆ నషాలానికంటే ఆయన తిట్టాట. అవినాష్ రెడ్డిని కూడా పిలిచి తిట్టాడు. తిట్టేసరికి అవినాష్ రెడ్డికి ఏం చెప్పాలో తెలియక బయటకు వచ్చి ఆయన పిఏ చెంప చెళ్ళు అనిపించాడు. అసలు ఇది ఎంతవరకు అసలు కరెక్ట్ అంటే అదే తుంటిమి కొడితే పళ్ళు రాలే అంటారు కదా, అట్లా ఉంది ఇది. అని అర్థం ఉందా? నువ్వు చేసిన తప్పిదానికి మధ్యలో పిఏ ఏం చేశాడు? అతన్ని ఎందుకు కొట్టడం? చెప్పలేక, జవాబు చెప్పలేక. అంటే జవాబు లేదు, ప్రజలు రావట్లేదు, అది వాళ్ళకి తెలుసా వాస్తవాలు. కాకపోతే ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డి గుర్తించాడు. భారతీరెడ్డి అక్కడే ఉంది. భారతీరెడ్డి ఏం చెప్తుంది ఆవిడ? ఇప్పుడు పత్రిక నిర్వహణే చేత కావట్లేదు వాళ్ళకి. పేపర్ ఒకటేనా, సాక్షి ఛానల్ చూస్తున్నాం కదా, ఏమొస్తుంది అందులో? సాక్షిలో ఏమొస్తుంది, సాక్షి ఛానల్లో ఏమొస్తుంది? అన్ని అబద్ధాలు, అవాస్తవాలు. మరి ఇవిడేం పట్టించుకోకుండా ఒక సీఎండీగా ఉండి ఆవిడ అదే పట్టించుకున్నప్పుడు ఇంకా భర్తకు సంబంధించినవి ఏం పట్టించుకోగలదు? మనం చూసాం ఎలక్షన్స్ ముందు ఆవిడ ప్రచారానికి వెళ్ళి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. నీ భర్త ఫోటో ఎందుకుంది అంటే ఆవిడ ఆన్సర్ ఇవ్వగలిగిందా? అంటే వాళ్ళ కంచుకోట లాంటి పులివెందుల్లోనే తన ఆన్సర్ చేయలేకపోయింది. తిరగలేకపోయింది ఆవిడ, గడప గడపకి వెళ్ళలేదు కదా, జనాల్ని రప్పించి ఆవిడ మాట్లాడగలిగింది. కానీ మరి నీకు కంచుకోట అయిన పులివెందుల్లో నువ్వు గడప గడపకి తిరగగలిగావా? కడపలో గడప గడపకి తిరగగలిగావా నువ్వు? దాన్ని బట్టి మనకు అర్థం అవుతోంది, అయిపోయింది. వైసీపీ కంచుకోట ఎప్పుడో బద్దలైపోయింది. ముఖ్యమంత్రికి చూస్తుంటే ఓన్లీ అవినాష్ రెడ్డి అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇదే దీంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అవుతున్నారు, అంటే నా వెనకాల ఏదో జరిగిందని ఇప్పుడిప్పుడే తను తెలుసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. మన సినిమాల్లో చాలా చూస్తాం కదమ్మా. ఇప్పుడు వీళ్ళని భ్రమల్లో పెడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా భ్రమల్లో పెట్టారు. అంటే 5 సంవత్సరాలు తనకు భ్రమల్లోనే బతికాడు ఆయన. ఎందుకంటే
సజ్జల రామకృష్ణారెడ్డి ఈయనకి బదులుగా ఎప్పుడు వచ్చేవాడు కదా, ఈయన మౌత్ పీస్ ప్రెస్ మీట్స్ అన్ని ఆయనే పెట్టేవాడు, ఎవరిని కలవనిచ్చేవాడు కదా. ఒక ఎమ్మెల్యే కూడా మేము కలవలేకపోయామని ఈ రోజు అందరూ నిందలు వేస్తున్నారు కదా. ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కదా మొత్తం చక్రం తిప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అంత బాగుంది, అంత అంటే ఒక పచ్చదనం చూపించారనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, పీపుల్ ఆర్ విత్ యూ, నెక్స్ట్ సీఎం నువ్వే, 30 ఏళ్ళు నువ్వే సీఎం. ఇదైతే మరి ఘోరం. 30 ఏళ్ళు మీరే అని అంటే తను ఎట్లా నమ్మాడు ఏంటనేది అదే అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి నమ్ముతాడు. ఇంకొకటి ఏంటంటే ప్రజల మధ్యలోకి వెళ్ళకుండా, ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రిగా బట్టలు నొక్కితే మాత్రమే ప్రజల సమస్యలు తీరుతాయి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనుకున్నారు? అంటే అంటే అతను అలా ట్యూన్ చేశారు. ఇప్పుడు మీకు ఎట్లా ఉండాలంటే ఒక నాయకుడు అనేవాడు ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. పోనీ తెలుసుకోలేకపోయినా కూడా చుట్టూ ఉండే వాళ్ళని సరైన వ్యక్తుల్ని పెట్టుకోవాలి. పెట్టుకోకుండా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడు ఒక జర్నలిస్ట్గా ఉండేవాడు. ఆయన అలాంటి మనిషిని తెచ్చిపెట్టుకుని అందరూ రెడ్లే పెట్టుకుంటే ఏమవుతుంది? ఎవడైనా అంటే ఇక్కడ క్యాస్ట్ పనిచేస్తున్నా అంటే ఏమో ఇట్లాగే పనిచేస్తున్నాం మనకు తెలియదు అంటే ఇది ఒక అనుభవం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నాయకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన కూడా ఒక మంచి పాఠం అన్నమాట. ఇలా ఉండకూడదు, ఒక నాయకుడు ఇలా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని యాక్చువల్గా ఒక పాఠంగా తయారు చేసి పాలిటిక్స్లో పెట్టాలి. ఎలా ఉండకూడదు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడు, ఎలా ఉండకూడదు 2019 నుంచి 24 వరకు. దానివల్ల రాష్ట్రం ఎలా దెబ్బతింది, ప్రజలు ఎలా నష్టపోయారు, ప్రజలు ఎలా భ్రమల్లో బతికారు, ప్రజలు నా వైపు ఉన్నారనుకుని ఈ నాయకుడు ఎట్లా భ్రమల్లో బతికాడు అంటే. ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా గమనించండి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మొత్తం కడప నియోజకవర్గాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు అని మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు. అంటే వాళ్ళదే మాట, జగన్మోహన్ రెడ్డిది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక డమ్మీ. అది ముఖ్యమంత్రి మా చేతుల్లో ఉన్నాడు అని ఇంతకాలం 5 ఏళ్ళు చూపించుకుని వాళ్ళంతా మొత్తం రాజకీయాలు నడిపారు. ఈ 5 ఏళ్ల తర్వాత ఈయన మనుషులు ఏరి అంటే వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంతే, వాడు డమ్మీ పీస్ అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. అట్లా వీళ్ళు క్రియేట్ చేశారు. అంత మా చేతుల్లోనే ఉంది, పేరుకి ఆ పేరు అయినది పెత్తనం మాది అని వాళ్ళు చెప్పారు. కాబట్టి జనాలు వీళ్ళని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోరు. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎవడండి? 2019కి ముందు ఎన్నికలకు ముందు రాజశేఖర్ రెడ్డి కొడుకు, విజయమ్మ రాజన్న బిడ్డగా 1000 మంది, షర్మిల మా అన్నకు ఒక్క ఛాన్స్ అంది, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నాడు. తర్వాత నారాసుర రక్త చరిత్ర, వివేక హత్య, ఇన్ని జరిగి ఒక కోడికత్తి కేసు, ఇన్ని జరిగి నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యావు. అసలు నీ హిస్టరీ ఏంటి చూస్తే? నీ గత చరిత్ర ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఐకాన్, ఒక బిజినెస్ ఐకాన్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అంటే 43,000 కోట్ల అదేంటి క్విడ్ ప్రోకో చేసి షెల్ కంపెనీలు పెట్టిన ఒక ముద్దాయి, A1 ముద్దాయి, అంతేనా? 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి. అంతేగాని ఒక బిజినెస్ స్కూల్లో చదువుకున్నాడు, లేకపోతే ఒక చాలా గొప్ప వ్యక్తి, అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు అని ఎప్పుడైనా మనం విన్నామా? గతంలో వినలేదు, ఇప్పుడు వింటలేదు. కాబట్టి ఇది చేజేతిలా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు. మనం మొదటి నుంచి చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి పనికిరాడు, ఆయన భ్రమల్లో ఉంటాడు. ఇప్పుడు కూడా ఆయన ఏం చేయాలంటే శుభ్రంగా ఎలహంకలో ఉండి పరదాలు కట్టుకుని హ్యాపీగా తన సీఎం అనుకుని చుట్టూ ఒక 10 మందిని పెట్టుకుని రోజు జై సీఎం అని అనిపించుకుంటే ఆయన హ్యాపీగా బతికేస్తాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.